హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ మనం బట్టి విక్రమార్కుడి కథ చెప్పుకుందాం. ఇలా ఈ విక్రమార్కుడు మళ్ళీ పట్టు వదలకుండా ఆ బేతాళుని భుజానికి కట్టుకొని తాళ్ళతోటి మళ్ళీ బయలుదేరాడు. ఆ బేతాళుడేమో కథ చెప్తున్నాడు. వల్లీపురం అనే నగరానికి వంశవర్ధనుడనే రాజుండేవాడు. ఆ ఊరి పేరు వల్లీపురం. వల్లీపురం అనే నగరం ఉందిట. అక్కడ దాన్ని పరిపాలిస్తున్నాడు వంశవర్ధనుడు అనే ఒక రాజు. ఇలా ఉండగా అతడికి చందనగంధి, తారవల్లి, మృగాంకవతి అనే ముగ్గురు భార్యలు ఉన్నారట. వాడికి ఆ రాజుకి ముగ్గురు భార్యలు. వాళ్ళు చాలా అందగత్తెలు, అనుకూలవతులు, చాలా మంచివాళ్ళు కూడాను. మంచి బుద్ధి కలవాళ్ళు, చాలా అందగత్తెలు. రాజుకి వారి యందు చాలా అనురాగం. ఈ రాజుకి ఆ ఆ భార్యలంటే చాలా ఇష్టంట. ఒకనాడు రాజు చందనగంధితో ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. ఓ రోజు ఏం చేశాడు, ఉద్యానవనంలో ఈ చందనగంధి అంటే మొదటి భార్యను తను కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారట. విహరిస్తుంటే ఆమె సిగలోని పూల మీద తుమ్మెద వాలిందిట. అవి సువాసన వస్తున్నట్టున్నాయి ఆవిడ సెగలో పూలు అంచేత సువాసన వస్తున్నాయి కదా అని చెప్పి ఓ తుమ్మెద వచ్చి వాలిందిట ఆవిడ ఆ తలలో ఉన్న పువ్వుల మీద. దాని బరువుకి ఆమె సోలిపోయి మూర్చిపోయిందిట. అంత సుకుమారన్నమాట. ఆ ఆ తుమ్మెద యొక్క బరువుకి ఈవిడ సోలిపోయి, అంటే మొయ్యలేక మూర్చిపోయిందిట ఆ భార్య, రాజు భార్య. ఆవిడకి చెలులు వచ్చి ఉపచారాలు చేశారట. చెలికత్తెలు వచ్చి బాబా ఉపచారాలు చేశారట. మందిరానికి తీసుకెళ్ళారట. మరొక రోజు రాజు రాజు పున్నమి వెన్నెలలో మేడ మీద తారవల్లితో, రెండో భార్య అనమాట, ఈ తారవల్లి అనే అమ్మాయితోటి శయనించున్నాడు. అక్కడ పడుకుని ఉన్నాడు. సరసల్లాపాలు జరుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటే వెన్నెల వేడికి హ్మ్. వెన్నెల వేడికిట ఆమె శరీరం కంది బొబ్బలు లేచాయట. ఆవిడ శరీరం అంతా కందిపోయిందిట. బొబ్బలు లేచాయట ఏకంగాను. ఏమిటి వెన్నెల వేడికి. వెన్నెలలో వేడుంటుందా అసలు? ఆవే దానికి ఆ వెన్నెలని కూడా ఆవిడ భరించలేదనమాట. అంత సుకుమారి. సకులామెను లోపలికి తీసుకుపోయి ఉపచారాలు చేశారట. ఆవిడ చెలికత్తెలు ఆవిడకి ఉపచారాలు చేశారు. మరో రోజు రాజు మృగాంకవతితో తూగుటుయ్యాల మీద కూర్చుని సల్లాపాలాడుతుండగా ఈ రాజు రాణి, మూడో రాణి మృగాంకవతి, ఆవిడతోటి తూ తూగుటుయ్యాల మీద కూర్చున్నారట. కూర్చుని సరసల్లాపాలు ఆడుతుంటే ఇద్దరూను దగ్గరలోని వీధిలో ఎవరో దంచుతూ ఉన్న శబ్దం వినబడిందిట. ఏవో దంచుకుంటున్నారట ఎవళ్ళింటోనో. ఏం దంచుతున్నారో ఆ దంచే శబ్దం వినిపించిందిట వీళ్ళకి, ఈ రాజుకి రాణికిను. అది వినగానే ఆమెకు అరచేయి వేళ్ళు కంది ఎర్రగా అయిపోయాయి. వాళ్ళెవళ్ళో దంచుతున్నారు. ఆ దంచుతున్న శబ్దం ఈవిడ వింటేనే ఈ రాణిగారు, మూడో రాణిగారు, ఆవిడకి చేతులు కందిపోయాయట, అరచేతులు కందిపోయాయట, వేళ్ళు కందిపోయాయట. రాజు ఆమె సుకుమారాన్ని ఎంతో పొగిడాట. ఈ రాజుకి ఆవిడ సుకుమారం బాగా నచ్చింది. ఈ బాబు ఇదేమిటి, ఎక్కడో ఎవళ్ళో దంచుకుంటూ ఉంటే ఆ దంచేవాళ్ళు బాగానే ఉన్నారు, ఈవిడ చేతులు కందిపోయాయి, వేళ్ళు కందిపోయాయి, అరిచేతులు కందిపోయాయి, ఎర్రగా అయిపోయాయి అని చెప్పి ఆయన పొగడ్డం ప్రారంభించాట రాజుగారు తన పెళ్ళాన్ని. అంత సుకుమారి ఈవిడని. ఆమె సఖులు వచ్చి మృగాంకవతి అరచేతులకి వేళ్ళకి శీతల చందనం పూశారు. చల్లటి చందనాన్ని పూత కింద పూశారట ఈవిడ సఖులొచ్చి, చెలికత్తెలొచ్చి. ముగ్గురు భార్యలు సుకుమారులైన రాజు చాలా సంతోషించాడు. ముగ్గురు సుకుమారులు దొరికారు నాకు రాణుల కింద అని చెప్పి రాజు చాలా సంతోషించాట. రాజా, ముగ్గురిలోనూ ఎవరు ఎక్కువ సుకుమారులు అని అడిగాడు బేతాళుడు. అయిపోయింది కదా. ఈ బేతాళుడు ఈ రాజుని అడిగాడు, ఈ ముగ్గురు భార్యలు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో అతి సుకుమారులు ఎవరో చెప్పు అని అడిగాట. విక్రమార్కుడు ఆలోచించి చందనగంధి, తారవల్లి స్పర్శ కలిగితే కష్టపడ్డారు. వాళ్ళకిద్దరికి కాస్త స్పర్శ తగిలింది. వాటి ఆ
తలలో పూల మీదేమో ఒక తుమ్మెద వాలింది. ఆహ్, ఈ రెండో ఆవిడేమో పున్నమి వెన్నెలలో ఆ వేడికే ఆవిడ మూర్ఛపోయింది. కానీ ఈవిడ ఈ మూడో ఆవిడుందే చందన గ హ్మ్, తారవల్లి తారవల్లి కాదు. మూడో భార్య మృగాంకవతి. ఈ మృగాంకవతి ఎక్కడో ఎవళ్ళో దంచుకుంటూ ఉంటే ఆ శబ్దం వినే ఈవిడ చేతిలో అవి కందిపోయాయట. అంచేత తారవల్లి స్పర్శ కలిగితే కష్టప కష్టపడ్డారు. వీళ్ళందరూ ఇద్దరూనేమో వాళ్ళకి స్పర్శ కలిగితే వాళ్ళు కష్టపడ్డారు. ఈ మృగాంకవతి శబ్దమాత్రానికే కందిపోయింది. ఎక్కడో ఎవరో దంచుకుంటున్న శబ్దం వినే ఈవిడ కందిపోయింది. కనుక ఆమె ఎక్కువ సుకుమారి అన్నాడు అని చెప్పి రాజు చెప్పాడు ఆలోచించి. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం ఎప్పుడైతే కలిగిందో ఈ బేతాళుడు మళ్ళీ తాళ్ళు తెంచుకుని చెట్టెక్కేశాడు. అది కథ. అక్కడికి ఆ కథ అయిపోయింది. ఇంకో కథ చెప్తాను, అది కూడా వినండి. ఇలా మళ్ళీ ఈ బేతాళుని గురించి వెతుక్కుంటూ వెళ్ళాడు ఈ రాజు విక్రమార్కుడు. అప్పుడు మళ్ళీ ఆ బేతాళుని తీసుకొని వస్తూ ఉంటే అతను మళ్ళీ ఆ బేతాళుడు రాజుకో కథ చెప్పడం ప్రారంభించాడు. వారణాపురాన్ని పాలించే కులవర్ధనుడికి చంద్రానన అనే అసమాన లావణ్యవతి భార్య. వారణాపురం అని అందుట దాన్ని పరిపాలిస్తున్నాడు ఒక రాజు. అతని పేరు కులవర్ధనుడు. ఆ కులవర్ధనుడికి చంద్రదానన అనే ఎంతో సుకుమారంగా లావణ్యం కలిగిన ఒక భార్య ఉందిట. ఆమె మీద ప్రేమతోటి అతను రాజ్యపాలన మాని నిరంతరము అంతఃపురంలోనే ఉండేవాడు. ఇంకా ఆయనకి ఈ భార్య అంటే చాలా ఇష్టంట. అందుకని ఆయన ఇంకా రాజ్యపాలనాలు ఇదేం లేదు, ఇంట్లోనే కూర్చునేవాట అంతఃపురంలో. బుద్ధిసాగరుడనే ప్రధానమంత్రే రాజకార్యాలు చక్కబెడుతూ ప్రజారక్షణ చేసేవాడు. ఇంకా బుద్ధిసాగరుడనే ఒక మంత్రి ఉన్నాడు ఆయనకి. ఆ మంత్రి గారు ఏం చేసేవాడంటే, ఈయన అంతఃపురాన్ని వదిలి రాణిని వదిలి రావటం లేదు బయటకని తనే రాజ్యపాలన చేసేవాట. జాగ్రత్తగా రాజ్యపాలన చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఈ ప్రజారక్షణ కూడా చేస్తున్నాడు, ప్రజలందరినీ జాగ్రత్తగా రక్షిస్తున్నాడు. అందువల్ల రాజుని పదవి నుంచి తీసివేసి బుద్ధిసాగరుడు తనే రాజ్యాధిపతి అవడానికి అన్ని పనులు చేస్తున్నాడు అనే దురభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందిట. ఈయనే మరి కనిపిస్తున్నాడు, రాజు కనిపించడం లేదు ఎవరికేనో. రాజు అంతఃపురంలో రాణితోటే ఉంటున్నాడు. దాంతో ఈ ప్రజలందరూ ఏం ఆలోచించారంటే, ఈ బుద్ధిసాగరుడు ఈ రాజును పక్కనెట్టేసి ఈ మంత్రి రాజు అవ్వాలని చూస్తున్నాడు, ఈయన దుష్టంగా ఆలోచించి ఇలా చేస్తున్నాడు, మన రాజును కనిపించకుండా చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారట. తనే రాజు అవ్వడం కోసం ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించారట. ఆ దురభిప్రాయం ప్రజల్లో ఏర్పడి వారు అతన్ని నిందించసాగారు. అలాంటి ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేసింది ప్రజలందరికీను. వచ్చేసేయడంతో వాళ్ళు ఏం చేశారు, ఇంక ఈ మంత్రిని బుద్ధిసాగరుని నిందించడం ప్రారంభించారట. ప్రారంభించేసరికి వీడు పాపం మంచివాడైనా రాజు మరి కనిపించడం మానేశాడు. రాజు మంచివాడే, వీళ్ళ ప్రజలను బాగానే చూసుకునేవాడు. కానంటే ఆ రాజుకి ఆ భార్య అంటే ఇంకా అమితమైన ప్రేమ. అందుకోసం అంతఃపురంలో ఉండిపోయేవాడు. జనాపవాదం భరించలేక రాజ్యపాలనను తన కింది అధికారులకి అప్పగించి బుద్ధిసాగరుడు మరో దేశం వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ ఉంటే ఈ జనాపవాదం ఇలాగా రాజును ఏదో చేసేసి తనే రాజు అవ్వాలని చెప్పి ఇలా చేస్తున్నాడని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటే, అతను మంచిగా ఉండన్నా కానీ మంచిగా పనులు చేస్తున్నా ప్రజల యొక్క ఆలోచన బాగుండలేదని చెప్పి ఈయనకి ఇష్టం లేక అలా మాట పడడం. ఈ జనాపవాదానికి పాపం భయపడిపోయాడు ఈ మంత్రి. భయపడిపోయి ఈ రాజ్యపాలన తన కింద అధికారులకు అప్పగించేశాడట. ఈ మంత్రి గారి కింద ఇంకా ఉంటారుగా, వాళ్ళకి అప్పగించేశాడు రాజ్యపాలనని. అప్పగించేసి రాజుల్లాగా బయటికి రావటం లేదు, అంతఃపురంలోనే ఉంటున్నాడు. ఈ బుద్ధిసాగరుడు మరో దేశం వెళ్ళిపోయాట. ఆ పక్కని అంటే కొంచెం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి అప్పుడు. అంచేత ఆ పక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతను కొంతకాలం తిరిగి చివరకు ఒక పట్టణంలో ఒక వ్యాపారితో స్నేహం చేశాడు.
అతను ఏం చేశాడు, కొంతకాలం అలా తిరిగాడు ఆ ఊరంతాను, పక్క రాజ్యంలో తిరిగి. కొంతకాలం అయ్యేసరికి ఒక వ్యాపారి ఎవడో ఈయనకి స్నేహితుడు అయ్యాట ఈ మంత్రి గారికి, ఆ బుద్ధిసాగరుడికి. ఆ వ్యాపారితోటి స్నేహం చేశాట. స్నేహం చేసి అక్కడే ఉండిపోయాడు. తను వర్తకుడికి కావలసిన సరుకులు కొని ఓడకు సిద్ధం చేయించి మరో ద్వీపానికి వెళ్తూ ఉంటే అతన్ని ప్రార్థించి బుద్ధిసాగరుడు కూడా అతనితో వెళ్ళాడు. అతను ఏం చేశాడట, ఆమ్, ఆ వర్తకునికి కావలసిన సరుకులన్నీ కొన్నట్ట. కొని ఓడకి ఎక్కించి సిద్ధం చేశాడట. సిద్ధం చేసి మరో ద్వీపానికి, ఇంకో అంటే చుట్టూ నీళ్ళు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. అలాంటి ద్వీపం ఒకటి అక్కడ ఉంటే ఆ ద్వీపానికి వెడుతున్నట్ట ఆ వ్యాపారి. వెడుతూ ఉంటే అతన్ని ప్రార్థించాట ఈ బుద్ధిసాగరుడు, నేను కూడా వస్తాను మీతోటి, నన్ను కూడా తీసుకెళ్ళండి అని. బుద్ధిసాగరుడు కూడా అతడితో వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ విపరీతమైన గాలి వీచిందిట. వీచి ఆ గాలికి ఓడ దారి తప్పిపోయింది. ఓడ దారి తప్పిపోయి చాలా దూరం కొట్టుకుపోయింది. ఆ గాలికి ఎటో కొట్టుకుపోయింది. ఏ పక్క కొట్టుకుపోయిందో కూడా వీళ్ళకి తెలియదు. నీళ్లు మరి చుట్టూ అంతా సముద్రమే. ఆ సముద్రంలో అది కొట్టుకుపోతోంది. అది వెళ్ళవలసిన దారి వదిలేసింది. పక్క దారంపట వెళ్ళిపోతోంది. ఇంకో దారంపట ఆ నీళ్ళలో పోతోంది. పోయి కొట్టుకుపోయి నిర్మానుష్యమైన దీవి వద్ద ఆగింది. ఆ ఇంకో ఆ దీవి ఎక్కడో ఒక దీవి మళ్ళీ కనిపించింది. అలా నీళ్ళల్లో కొట్టుకుపోగా ఆ దీవిలో అసలు మనుషులే లేరు. ఆ నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవి దగ్గర ఆగిందిట ఈ ఓడ. వారు ఆ దీవిలో దిగి చూస్తూ ఉంటే వాళ్ళు ఈ ఈ వ్యాపారిను, ఈ బుద్ధిసాగరుడు అంటే ఆ మొదటి రాజు యొక్క మంత్రి ఇద్దరు అక్కడ దిగి చూస్తున్నారట. చూస్తూ ఉంటే ఒక ఉద్యానవనము, దానిలో ఒక ఆ, మేడ కనిపించాయి. ఆ దీవిలో ఒక ఉద్యానవనం అంటే ఒక పువ్వుల తోట ఉంది. తర్వాత ఏమో ఒక మేడ కూడా కనిపించింది అక్కడ. సరే ఇదేమిటి, ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, మనుషులెవళ్ళు కనిపించటం లేదు, పోనీ అంటే చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఏమీ లేవు. కానీ ఇది ఒక హ్మ్, ఊ ప్రదేశం. మట్టి ఉన్న, మామూలుగా నేల ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశంలో ఇక్కడ ఒక మేడ కనిపిస్తోంది అంతే. ఒక మేడ కనిపిస్తోంది. తర్వాత ఒక ఉద్యానవనం ఉంది దాని దగ్గర. అంటే పువ్వుల తోటుంది. నిర్జనమైన దీవిలో అవి ఎలా వచ్చాయో అనుకుంటూ ఆ మేడలోకి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన సుందరి తూగుతుయ్యాల మీద పడుకుని కనపడింది. వీళ్ళు ఏం చేశారు ఇద్దరును, ఏం, ఈ ఇదేమిటి, ఇది నిర్జనంగా ఉంది, ఇక్కడ ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు, ఇవి ఎలా వచ్చాయి ఇక్కడికి, ఈ పువ్వులతోట ఎలా వచ్చింది, దీన్ని పెంచాలి కదా మరి, మొక్కలు వెయ్యాలి, నీళ్లు పొయ్యాలి, ఆ, దాంట్లో ఏమైనా పురుగులు అవి పడితే దానికి మందు ఏదో కొట్టడమో లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా సేవ చేస్తే పువ్వుల తోట పెరుగుతుంది అక్కడ. ఈ మేడ ఎందుకుంది, ఈ మేడలో ఎవరున్నారు చూద్దాం అనుకుంటూ వీళ్ళు అనుకుంటూ ఆ మేడలోకి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన సుందరి తూగుటుయ్యాల మీద పడుకుని కనిపించిందిట. చాలా సుందరమైన ఒక ఆడపిల్ల ఇలా ఆ, ఉయ్యాల్లో ఇలా ఊగి ఉయ్యాల్లోకి పడుకుని కనిపించిందిట. ఆమెను పలుకరించబోయి అంతలోనే ఇదేదో మాయా ప్రదేశంలా ఉంది. ఆవిడ్ని నువ్వెవరు అని అడుగుదాం అనుకున్నారట. అడుగుదాం అనుకుని, బాబోయ్ ఇదేదో మాయా ప్రదేశంలా ఉంది, వీళ్ళు ఎవరో ఏమిటో అని చెప్పి భయపడిపోయారట. కాకపోతే ఈ వనము, మేడ, ఈమె ఇక్కడ ఉండడం ఏమిటి? ఈ వనం ఏమిటి? ఈ మేడ ఏమిటి? ఈ అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయి ఒక్కతి ఇక్కడ ఉండడం ఏమిటి? అంచేత ఇదేమిటో మరి, మనం ఇక్కడ ఉంటే మనకి ఏం ప్రమాదం అనుకున్నారట. ఇక్కడ ఉంటే ముప్పొస్తుంది, మనకు కూడా ఏదన్నా చెడు జరగచ్చు ఇక్కడ ఉంటేను అనుకున్నారట. అనుకుని గబగబా ఓడను చేరి మళ్ళీ ప్రయాణం అయ్యారు. గబగబా ఓడెక్కేసారట. వాళ్ళు ఓడలో వచ్చారు కదా, ఓడ అక్కడికి దాకా కొట్టుకొచ్చింది. అక్కడ ఏదో మేడ ఉంది చూద్దామని వెళ్ళారు, ఉద్యానవనం ఉంది అని చూద్దామని వెళ్ళారు. అక్కడ ఓ అందమైన అమ్మాయి ఉంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని పలకరిస్తే అది దెయ్యమో భూతమో ఏమిటో మరి, ఇది ఈ ప్రదేశం ఏం ప్రమాదకరమైందో అని భయపడ్డారు. భయపడి మళ్ళీ గబగబా ఓడెక్కేసి
మళ్ళీ ప్రయాణం చేస్తున్నారట. మునపటిలాగే తప్పుగాలి చెలరేగి వారిని ఒక పట్టణం వద్ద చేర్చింది. మళ్ళీ ఈ ద్వీపం నుంచి వాళ్ళు బయలుదేరి వెడుతూ ఉంటే మళ్ళీ పెద్ద గాలి వచ్చేసిందిట. పెద్ద గాలి వచ్చేసి ఆ సముద్రంలోను మళ్ళీ వేరే ఒక పట్టణం దగ్గరికి, అక్కడ ఓ పట్టణవాసం ఏదో కనిపించిందిట. ఆ పట్టణవాసం దగ్గరికి చేర్చిందిట. అక్కడ ఒడ్డుకి చేరింది ఈ ఓడ. ఓ పట్నవాసం ఒడ్డుకి చేరింది. ఆ పట్నం బుద్ధిసాగరుడి నివాస స్థలమే అని తెలియడంతో అతను వర్తక మిత్రుడిని తన ఇంటికి తీసుకువెళ్ళి మర్యాదలు చేసి తర్వాత వ్యాపారి కోరిక మీద అతన్ని పంపేశాడు. ఈ బుద్ధిసాగరుడు అంటే ఈ మంత్రి అది ఆ పట్నం ఏమిటి అని చూస్తే తీరా చేసి ఈ బుద్ధిసాగరుడు ఇంత క్రితం ఉండేవాడు కదా రాజు దగ్గర, అతడి ఆ పట్నమే అది. అంచేత ఇంత క్రితం నేను ఇక్కడే నివాసం ఉండేవాడిని అని చెప్పి, ఓ మిత్రమా మా ఇంటికి రా అని చెప్పి ఆ వర్తకుడిని తీసుకెళ్ళి చక్కగా మర్యాదలు చేశాట. చేసి తర్వాత వ్యాపారి అన్నట్ట, నేను స్నేహితుడా, నేను నా వ్యాపారం మీద కదా బయలుదేరాను, నేను వెళ్ళొస్తానండి అని చెప్పి ఆ వ్యాపారి వెళ్ళిపోయాట. అతని కోరిక మీద అతన్ని పంపించేశాడు. పంపించేసి ఆ, నన్ను దేశాన్ని విడిచిపెట్టి పంపేశాడు. తన రాకను రాజుకి ఎరిగించగా ఈ తను అక్కడ రాజు దగ్గర ఉండేవాడు కదా, ఒక రాజు దగ్గర. ఆ రాజు పరిపాలన మానేసి భార్యతోటే ఉంటున్నాడని ప్రజలందరూ అది తెలియక ఇతన్ని నిందిస్తున్నారని చెప్పి ఆ రాజ్యాన్ని వదిలిపోయేట్టు వెళ్ళిపోయాడు. ఆ, అమ్, అప్పుడు ఆ, ఈ ఆమ్, తన రాకను రాజుకి చెప్పాట. తను అక్కడ ఉండే ఆ పాత రాజుకి ఆ, వచ్చాను ఇలాగని చెప్పి, ఆయన దగ్గర మంత్రిగా ఉండేవాడు కదా అని చేత ఆయనకి కబురు పంపించాడు. రాజు రమ్మన్నాడు. రండి అని చెప్పి పిలిచాడు మళ్ళీ ఈ బుద్ధిసాగరుడిని. బుద్ధిసాగరుడు వెళ్ళి రాజుకి నమస్కరించాడు. ఈ బుద్ధిసాగరుడు సరే అంటే మళ్ళీ ఆ ఆ రాజు ఏమంటాడో ఏమిటో, రానిస్తాడో రానివ్వడో అని కబురు పంపించాడు. ఆ రాజేమో బుద్ధిసాగరుడిని మళ్ళీ రాజ్యాన్న రమ్మని చెప్పి పిలిచాట. పిలిచేసరికి ఈ ఇతను ఏం చేశాడు, వెళ్ళి రాజుకి నమస్కరించాడు. అతన్ని కూర్చోబెట్టి, బుద్ధిసాగర, నన్ను దేశాన్ని వదిలిపెట్టిపోయావేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఇతన్ని కూర్చోమన్నాడు. కూర్చోబెట్టి ఒక కుర్చీ లాంటివి చూపించి, ఓ బుద్ధిసాగర, నన్ను దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమిటయ్యా అని అడిగాడు. అలా చెయ్యవచ్చునా, చెప్పకుండా అలా వెళ్ళిపోవచ్చా నువ్వు అని అడిగాట. నువ్వు మళ్ళీ క్షేమంగా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నువ్వు చక్కగా పోన్లే, ఎక్కడికో వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, నువ్వు చక్కగా క్షేమంగా తిరిగి వచ్చావు, నాకు అది చాలా ఆనందంగా ఉంది అని చెప్పాట రాజు. అతను తాను చూసిన ద్వీపం విశేషాలు చెప్పేసరికి కులవర్ధనుడికి ఆ ద్వీపము సుందరిని చూడాలనిపించి నావను సిద్ధం చేయించి మంత్రిని తీసుకుని వెంటనే ప్రయాణం అయ్యాడు. ఈ ఇతను ఏం చేశాడు, నేను అలాగా ఒక వ్యాపారిని కలిసి ఇలాగా ఒక ద్వీపం చేరాం మేమిద్దరం, గాలికి కొట్టుకుపోయి ఆ ద్వీపంలో ఒక ఉద్యానవనం ఉంది, ఉద్యానవనం దగ్గర ఒక మేడ ఉంది, అందులో అక్కడ ఒక సుందరి ఉంది అని, ఆ అమ్మాయి చాలా బాగుంది అని విశేషాలని చెప్పాడు. ఎప్పుడైతే ఈ విశేషాలు రాజు విన్నాడో తాను చూసిన ద్వీపం విశేషాలు చెప్పేసరికి ఈ కులవర్ధనుడు అనే రాజుకి ఆ ద్వీపం సుందరిని చూడాలనే బుద్ధి పుట్టేసింది. బుద్ధి పుట్టి నావని సిద్ధం చేయించేసాట. ఓ పడవని సిద్ధం చేసుకుని ఆ ద్వీపము సుందరిని చూడాలని బయలుదేరారు. ఈ మంత్రిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని ప్రయాణం అయ్యాడు. బుద్ధిసాగరుడు సూచించిన విధంగా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆ ద్వీపం చేరారు. ఈ బుద్ధిసాగరుడికి తా తన తను ఇప్పుడు అసలు మొదట్లో ఉన్న ద్వీపం నుంచి ఆ ద్వీపం ఎంత దూరం ఉంది ఏమిటి అని చెప్పగలిగాడు. చెప్పగలగడంతో అలాగా అతను చెప్పే మార్గం కూడా పెడితే కొన్నాళ్ళకి ఆ ద్వీపం చేరుకున్నారు వీళ్ళిద్దరూను. వనంలోని మేడలో సుందరిని చూసి రాజు మోహం పట్టలేక ధైర్యంగా ఆమెను పలకరించాడు. ఈ వనంలో ఒక మేడ ఉంది కదా, ఆ మేడలో ఒక సుందరి ఉంది కదా, తూగుటుయ్యాల్లోను.
ఆ రాజు ఏం చేశాడంటే ఆవిడ మీద మోహాన్ని పెంచుకున్నాడు, ప్రేమను పెంచుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ధైర్యంగాను ఆవిడని పలకరించాట. పలకరించేసరికి పడుకున్న ఆ శృంగార నిధి దిగ్గున లేచిందిట. పడుకుని ఉంది ఆ అమ్మాయి. ఆ పడుకున్నది లేచి కూర్చుని వారికి మర్యాద చేసింది. వీళ్ళిద్దరికీ, రాజుకి మంత్రికి మర్యాద చేసిందిట. మీరెవరు? దుర్గమమైన ఈ ప్రదేశానికి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు అని అడిగింది. అసలు మీరెవరు? మీరు ఇక్కడ మనుష్య సంచారం ఉండదు. ఇలాంటి ఈ ప్రదేశానికి మీరు ఎందుకు వచ్చారు అసలు? ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగింది. అసలు మీకు ఇక్కడ ఈ ఇల్లు అది, ఈ మేడ అది ఉంది, నేను ఉన్నానని ఎవరు చెప్పారు, అలా తెలిసింది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగింది. రాజు తమ గురించి చెప్పాడు. రాజు జరిగిందంతా, వాళ్ళు ఎవరో ఏమిటో వాళ్ళ విషయాలని చెప్పాడు. ఈ దీవిలో నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు, నువ్వెవరివి, పేరేమిటి అని తను అడిగాడు. అప్పుడు రాజు మళ్ళీ ఆ అమ్మాయిని అడిగాడు అన్నమాట. అసలు నువ్వెందుకు ఇక్కడ ఈ దీవిలో ఒంటరిగా ఉంటున్నావు, నువ్వెవరు అసలు, నీ పేరేమిటి అని ఆ రాజు అడిగాడు. అందుకామె నాదొక విచిత్రమైన కథ, నాదొక విచిత్రమైన కథ రాజా అని చెప్పిందిట. చెప్పి, నేను దేవతా స్త్రీని, నా పేరు మరకతవల్లి, నేను ఒక దేవతా స్త్రీని, నా పేరు మరకతవల్లి, నా జనకుడు మృగాంకుడనే గంధర్వుడు, ఒక గంధర్వుడి కూతుర్ని నేను, మృగాంకుడు ఆయన పేరు. అతనికి 10 మంది కొడుకులు, నేను ఒక్కతినే అమ్మాయిని. ఆయనకి, ఆ మృగాంకుడికి, ఆ గంధర్వుడికి 10 మంది కొడుకులు, నేను ఒక్కతే కూతుర్ని. నా మీదే అత్యధిక ప్రేమ, నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు. నేను తోడుగా కూర్చోకపోతే అతడు భోజనమే చేయడు. నేను తోడుగా ఉండాలి, ఆయన భోజనం చేయాలంటే, మా తండ్రి గారు భోజనం చేయాలంటే నేను తోడుగా ఉండాలి. మా తండ్రి అంటే దేవేంద్రుడికి చాలా ఇష్టం. ఇంకా మా తండ్రి గారి పేరు చెప్తే ఆ దేవేంద్రుల వారికి చాలా ఇష్టం. ఒకనాడు చెల్లెలతో మాట్లాడుకుంటూ తండ్రితో భోజనం చేయడానికి వెళ్ళక ఆలస్యం చేశాను. ఓ రోజుని నేను మామూలుగా నా స్నేహితులతోటి, చెలికత్తెలతోటి మాట్లాడుకుంటూ ఆయనతోటి, మా నాన్నగారితోటి భోజనం చేయడం మర్చిపోయి వెళ్ళడం ఆలస్యం చేశాను. నా కోసం చూసి చూసి నేను వెళ్ళగానే కోపంతోటి మంచి చెడులు మర్చిపోయి, నిన్ను రాక్షసులు ఎత్తుకుపోవుగాక అని శపించాడు. నా తండ్రికి నేను వెళ్ళలేదు, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఆయన వదిలిపెట్టని చెప్పి కోపం వచ్చి, ఆ కోపంలో మంచి చెడు ఆలోచన లేదు. ఎప్పుడైతే ఎవరికైనా సరే కోపం వచ్చిందంటే ఇంక మంచి చెడు ఆలోచించరు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అలాగే ఆ గంధర్వుడు కూడా నిన్ను రాక్షసుడు ఎత్తుకుపోగాక అని శపించేశాడు. అదే ఆ అమ్మాయి తండ్రి. యవ్వనంలో ఉన్న నేను ఆ శాపానికి భయపడి కన్నీరు కారుస్తూ శాప విమోచనం ఎలా అని అడిగాను. అడిగితే అతను తన తొందరపాటికి చింతించాడు, బాధపడి, నీ కర్మం వల్ల నాకు ఇలాంటి బుద్ధి పుట్టింది, నీకు ఇప్పుడు ఏదో కర్మ పట్టింది, చెడు కర్మ, అంచేత నాకు ఇలాంటి బుద్ధి పుట్టిందమ్మా. అయినా భయపడకు, నువ్వేం భయపడద్దు. రాక్షసులు ఎత్తుకుపోయిన శీలాన్ని రక్షించుకుంటూ ఉంటే నువ్వు ఉన్న చోటికి కులవర్ధనుడనే రాజు వస్తాడు, వచ్చి నిన్ను మోహిస్తాడు అని చెప్పాడనమాట తండ్రి. అతను ఆ రాక్షసుని వధిస్తాడు. ఆ కులవర్ధనుడు ఆ రాక్షసుని చంపేస్తాడు. రాజుతో కొంతకాలం భూలోకంలో ఉన్నాక నీ శాపం తీరి మళ్ళీ ఇక్కడికి రాగలవు. నీ నువ్వు కొంతకాలం మాత్రం భూలోకంలో ఉండాలి, ఆ రాజుతో సుఖంగా ఉండు నువ్వు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా లోకానికి, నా దగ్గరికి వచ్చేద్దు కానీ అని చెప్పి తండ్రి చెప్పాడు అని చెప్పాడనమాట. నా కర్మకి విలపిస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఆకస్మికంగా ఒక రాక్షసుడు వచ్చి నన్ను పట్టుకుని ఎగిరి ఆకాశ మార్గంలో ఈ దీవికి తెచ్చాడు. నేను ఇలాగా నా తండ్రి ఇది శపించిన శాపానికి బాధపడుతూ ఉంటే ఆకస్మికంగా అనుకోకుండా ఒక రాక్షసుడు వచ్చేసాడు, వచ్చి నన్ను పట్టుకున్నాడు, ఎగిరిపోయాడు, ఆకాశ మార్గంలో ఈ దీవికి తెచ్చేసాడు నన్ను. తెచ్చేసి ఈ ఈ వనాన్ని, మేడని సృష్టించాడు. ఇక్కడ ఆ వనాన్ని సృష్టించాడు, ఓ మేడను సృష్టించాడు, తనతో కలవమని నన్ను నిర్బంధించాడు.
నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆ రాక్షసుడు నన్ను నిర్బంధించాడు. నేను మంచి మాటలతోటి వాడి ఉద్రేకాన్ని అణిచి వ్రతంలో ఉన్నానని, అది పూర్తి కాగానే అతని ఇష్టాన్ని నెరవేరుస్తానని చెప్పాను. నేను ఎలాగోలాగా అతని ఉద్రేకం తగ్గడం కోసాన్ని మంచి మాటలు చెప్పి, నేను వ్రతంలో ఉన్నానయ్యా, ఆ వ్రతం పూర్తి కాగానే నీ కోరిక తీరుస్తాలే అని చెప్పి వాడిని సముదాయించాను. అతను అంగీకరించాడు. నేను చెప్పిన గడువు సమీపిస్తోంది. నేను కొన్నాళ్ళని చెప్పి ఎన్నాళ్ళో గడువు చెప్పాను. ఆ గడువు ఇప్పుడు సమీపిస్తోంది. దగ్గర పడిపోతోంది. ఏం చెయ్యాలా అని చింతిస్తూ ఉంటే, ఏం చెయ్యాలి? నేను ఎలాగ మళ్ళీ నన్ను నేను కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాను. నా కష్టం గట్టెక్కించడానికి భగవంతుడే నిన్నిక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు నా కష్టాన్ని ఇతని పేరు చెప్పాడు కదా! మరి కులవర్ధనుడనే రాజొస్తాడు. ఆ రాజు ఆ రాక్షసుడిని చంపేస్తాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాడని తండ్రి చెప్పాడు. పెళ్లి చేసుకున్నాక నువ్వు అక్కడ భూలోకంలో కొన్నాళ్ళు అతనితోటి కలిసి సుఖంగా ఉండు. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చేద్దుగానని చెప్పాడు. రాజా ప్రతి పున్నమి నాడు వాడిక్కడికొచ్చి ఇంకా గడువెంత లెక్క వేసి నాకు చెప్పు. కొంతసేపు ఇక్కడ ఉండి తర్వాత సముద్రంలోకి పోతూ ఉంటాడు. ఇంక గడువు ఎన్నాళ్ళుంది నువ్వు పెట్టిన గడువు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ గడువు నేను చెప్పాక మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ కొంచెం సేపు ఉండి. ఆ దుర్మార్గుడిని చంపి నన్ను తీసుకుపోయి నా వలన సుఖాలు పొందు అంటూ చెప్పింది. అంచేత నువ్వు ఆ సముద్రంలో ఉన్న ఆ రాక్షసుడిని చంపేసేయి, నన్నేమో నీతోటి తీసుకెళ్ళు సుఖపడు నువ్వు అని చెప్పింది. తాను అడగకుండానే తనతో పొందుకు ఇష్టపడుతూ ఆమె చెప్పిన ఆ మాటలకి ఈ కులవర్ధనుడు చాలా సంతోషించాడు. సంతోషించి ఆమెకి ధైర్యం చెప్పాడు. చెప్పి పున్నమి వరకు ఇక్కడే ఉండి రాక్షసుడు వచ్చే సమయానికి కత్తి పట్టుకుని సిద్ధంగా కూర్చుని ఆ సముద్రంలోంచి ఆ అల్లకల్లోలం చేస్తూ ఆ రాక్షసుడు రాగానే వికృతాకారంతో ఆ రాక్షసుని చంపేశాట. చంపేసేసి కత్తితోటి ఆ, ఈ అమ్మాయిని తీసుకుని తన రాజ్యానికి ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కూడా ఎంతో ఆనందంగా రాక్షసుడు పీడ వదిలిచాడు కదా మరి ఈ రాక్షసుడు ఈ రాజు అందుకోసమని మరకతవల్లి చాలా ఆనందంగా ఆ రాజును కౌగిలించుకుందిట. ఆమెని మంత్రిని వెంట పెట్టుకొని ఓడెక్కి తన ఊరు వచ్చి ఆమె మీద ఎక్కువ అనురాగంతో భోగాలు అనుభవించసాగాట ఈ రాజు. అది చూసి సంతోషించవలసిన మంత్రి విచారానికి లోనై విషం తాగి చచ్చిపోయాట. అలా ఈ ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఆ పాత రాణుల్ని వదిలేశాడు. పాత రాణుల కేసి చూడడం మానేశాడు. పూర్తిగా ఈ అమ్మాయితోటే ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయేసరికి ఈ మంత్రి ఏం చేశాడట? విషం తాగి చచ్చిపోయాట. అప్పుడు ఆ బేతాళుడు అడుగుతున్నాడు అన్నమాట. ఓ విక్రమార్క మహారాజా, ఆ బేతాళ్ ఆ మంత్రి అలా ఎందుకు చేశాడు? ఎందుకు విషం తాగి చచ్చిపోయాడు? కారణం ఏమిటి? నువ్వు తెలిసి చెప్పకపోతే నీ తల బద్దలైపోతుందని చేత నువ్వు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు బేతాళుడితోటి చెప్తున్నాడనమాట. మునిపే ఆ రాజు తా కామంలో మునిగి రాజకార్యాలు వదిలిపెట్టడంతో ప్రజలందరూ ఇతడు ఏదో కుట్ర చేస్తున్నాడని, మంత్రి కుట్ర చేస్తున్నాడు, రాజును పరిపాలించకుండా చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ అపోహపడ్డారు. ఇప్పుడు ఇంక పూర్తిగా తన్ని నిందిస్తారు ఈ ప్రజలందరూనని చెప్పి ఆ భయంతో ఆయన విషం తాగి చచ్చిపోయాడు. ప్రజల యొక్క నింద పడాలని భయంతో విషం తాగి చచ్చిపోయాడని చెప్పాడు రాజు ఆలోచించి విక్రమార్కుడు. చెప్పేసరికి మౌనభంగం అయిపోయిందని చెప్పి ఈ బేతాళుడు మళ్ళీ కట్లు తెంచుకొని చెట్టెక్కేశాడు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. జై శ్రీరామ్.